హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్ నేను సతీష్ మందుల. ఇప్పుడు దేశంలో ఒక చర్చ జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక రెండు కులాల మధ్యలో ఇది కొట్లాటగా మారింది. అది ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎంఆర్పిఎస్ వేదికగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం అనేది దాదాపు 30 ఏళ్ల నుండి కొనసాగుతుంది. ఎట్టకేలకి సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని చెప్పేసి తీర్పు ఇచ్చేసింది. సో ఈ తీర్పు వచ్చినప్పటి నుండి కొన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంకో కొన్ని వర్గాలు ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. సో అసలు వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, అదేవిధంగా వర్గీకరణ అమలైతే ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనే అంశం పైన ఈరోజు మన డిబేట్ కొనసాగుతుంది. సో దీనిపైన పూర్తిగా మనతో విశ్లేషించడానికి మన పక్కన యాదగిరి గారు ఉన్నారు. ప్రొఫెసర్, ప్రస్తుతం వాళ్ళు ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. ఈ విషయం పైన వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే దేశంలో దాదాపు ఒక పక్క మందకృష్ణ మాదిగ నేను 30 ఏళ్ల పోరాటం నాది ఫలించింది అని చెప్పేసి మందకృష్ణ మాదిగ స్టేట్మెంట్ తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఆ మందకృష్ణ మాదిగ వర్గానికి చెందిన వాళ్ళు దానిపైన పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో అదే విధంగా మళ్ళీ ఎస్సీ కమ్యూనిటీలోనే ఇంకొక వర్గం దాన్ని వ్యతిరేకిస్తున్నది. సో అంటే మందకృష్ణ మాదిగ ఇక్కడ అంటే ఈ మందకృష్ణ మాదిగ సామాజిక వర్గం సంతోషపడడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఈ ఏబిసిడి వర్గీకరణకి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్? సతీష్ తమ్ముడు, చాలా ధన్యవాదాలు మీకు. మీ ఖాందాన్ టీవీకి ప్రత్యేకంగా మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అయితే మీరు అడిగిన దానికి ఈ 30 ఏళ్ల పోరాటం, ఇది 30 ఏళ్ల పోరాటం కాదు, ఇంకంతకంటే ముందు నుంచే ఈ పోరాటం జరుగుతుంది. కానీ మందకృష్ణ అన్న ఈ పోరాటం నాది అని దాన్ని ఓన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నేను మొట్టమొదటి మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1965లోనే వర్గీకరణకు లాకూర్ కమిటీ ఒక కమిటీ వేశారు. దానికి ఒక తీర్పు కూడా వచ్చింది. అక్కడ మొదలుకొని లాకూర్ కమిటీ 1965 మొదలుకొని నేటి వరకు కూడా, అంటే మొన్నటి చంద్రచూడు వర్గీకరణ వరకు ఇది ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఒకటి. రెండోది, మీరు అడిగిన క్వశ్చన్ చెప్పాలి అంటే ఇది ఒక వర్గానికి లాభము లేదు, ఇంకో వర్గానికి నష్టము లేదు. మొట్టమొదటిగా దీనికి ఆన్సర్ ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చెప్పడం కాదు, ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే, మేధావులు అయితే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, పండితులు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ సెక్టార్లో అసలు మనకు ఈ ఉద్యోగాలు లేవు. అలాంటప్పుడు అసలు ఇది ఎట్లా అంటే ఈ ఉద్యోగాలన్నిటినీ అతి చిన్న అంశము ఇదంతా కూడా ప్రైవేటైజ్ అయిపోయింది. పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకులు అయితేంది, వ్యాపారవేత్తలు అయితేంది, ఈ రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురైపోతున్నాయి, ప్రైవేటైజ్ అయిపోయింది. ఇప్పుడు అసలు గవర్నమెంట్ అనే కాన్సెప్టే లేదు. అలాంటప్పుడు కేటగరైజేషన్ జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? నువ్వు చిన్న అంశాన్ని పట్టుకొని అందులో మైక్రో లెవెల్లో ఏదో చిన్న బెనిఫిట్ చూపించేసి ఈ రెండు వర్గాల మధ్య ఒక వైరుధ్యం అనేది పట్టుకురావడం అనేది కరెక్ట్ కాదని నేను ఒక ప్రొఫెసర్గా గతంలో ఇంజనీరింగ్ కాలేజీలో చేసినాను, ఇప్పటికే చేస్తున్నాను. కాబట్టి ఒక ప్రొఫెసర్గా నేను చెప్పదలుచుకున్నది అంటే ఇది ఒక వర్గానికి లాభము కాదు, ఇంకో వర్గానికి నష్టము కాదు. ఏంటంటే చిన్న మానిటరీ బెనిఫిట్స్. ఎందుకంటే చొక్కా కొనుక్కున్నాను కానీ బటన్ వచ్చింది చూడు నాకు, అరే ఆ బటన్ కోసం నువ్వు సంతోషపడుతున్నావు కానీ అసలు చొక్కాలు రావట్లేదురా బాబు పరిస్థితి. అది మీరు ఎవరు గమనించట్లేదు. అది మన మందకృష్ణ అన్న కూడా తర్వాత మేధావులు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే వర్గీకరణ అనేది, అంటే ఇప్పుడు మేము వర్గీకరణ అనే ఆ తీర్పు వచ్చినప్పుడు వాళ్ళని కూడా మేము ఖాందాన్ మీడియా ద్వారా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనివల్ల లాభం ఏంటంటే వర్గీకరణ లేకపోతే ఎస్సీ కేటగిరీలో దాదాపు 50కి పైగా ఉపకులాలు ఉంటాయి ఎస్సీలలో. సో ఆ కులాలు మిగతా అంటే రెండు కులాల మధ్యలో ఏదైతే మాల మాదిగ ఈ రెండు కులాలకి ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ వర్గీకరణ అమలైతే దాదాపు 50 ఉపకులాలకి, ఎస్సీలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకు లాభం చేకూరుతుందని అంటున్నారు. అది వాస్తవమేనా? మరి ఇది అవాస్తవం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రధానంగా మీరన్నట్లుగా
మన రాష్ట్రంలో తీసుకుంటే 59 షెడ్యూల్ కాస్ట్ జాబితాలో ఉన్నాయి. దేశంలో తీసుకుంటే 1263 కులాలు ఉన్నాయి. ఇందులో ఉపకులాలు ఆ మాట అనకూడదు. యాక్చువల్లీ ఉపకులాల సంగతి ఏంటి అని ఈ రోజు మమ్మల్ని తేల్చమంటున్నారు. మొన్నటి ఎప్పుడు 2000 సంవత్సరం నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగినప్పుడు మందకృష్ణ అన్ననే ఏం చెప్తుండంటే 23,000 ఉద్యోగాలు అదనంగా వచ్చినాయి అని అంటున్నాడు. నేనేమంటున్నానంటే కేటగరైజేషన్ చేస్తే 23,000 ఉద్యోగాలు అదనంగా మాదిగ సామాజిక వర్గానికి వచ్చినాయి అని అంటున్నాం. చేయకుంటే వచ్చినాయి అది చెప్పట్లేదు మీరు. కరెక్ట్ కాదు కదా ఇది. చేయకుంటే సపోజ్ అదే మాదిగ వర్గానికి 23,000 ఉద్యోగాల్లో సపోజ్ ఒక 18,000 ఉద్యోగాలు వచ్చినాయి అనుకుందాం. అలాంటప్పుడు ఈ మానిటరీ బెనిఫిట్ కోసం అంటే ఈ మానిటరీ బెనిఫిట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు కదా అంటాను. దీన్ని మానిటరీ బెనిఫిట్ అని ఎందుకంటున్నాను నేను? అంబేద్కరిజంలో రిజర్వేషన్ అనేది గోరంత. మరి కొండంత ఏంటి? రాజ్యాధికారం. రాజ్యాధికారానికి తూట్లు పొడుస్తూ మాలామాదిగా సామాజిక వర్గాలని ఒక అంటే ఇదేంటంటే చిన్న అంశం కోసం కొట్లాడుకునేటట్టుగా చేసుకొని విడిపోవడం మూలాన మనం రాజ్యాధికారానికి దూరం అవుతాం. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఒక సామాజిక వర్గం మరి బాగుపడింది కదా, వీళ్ళకేంటి మరి అంత నొప్పి? మాల సామాజిక వర్గానికి ఎందుకు అంత నొప్పి? మరి అంబేద్కర్ అంటున్నాడు కదా, రిజర్వేషన్స్ హ్యావ్ టు రీచ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే కులాలను విభజించడం అని కాదు. ఇక్కడ మాల సామాజిక వర్గం కానీ మాదిగ సామాజిక వర్గం కానీ ఇందులో ఎవరైతే ఈ 59 కులాల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళని తీసుకోమని చెప్పినాడు. అంటే మాల సామాజిక వర్గంలో ఎవరైతే ఈరోజు మీరు దెబ్బతిన్నారని వీళ్ళని అంటున్నారో, లేదు మీరే దెబ్బతిన్నారని వాళ్ళని అంటున్నారో, మరి ఇద్దరు దెబ్బతిన్నప్పుడు ఇంకా దెబ్బతినని వాళ్ళు కొద్దిమంది మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం తర్వాత ఇంకా 57 కులాలు వీళ్ళు అసలు ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ లోకే రాకుండా అవన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి. మరి వీళ్ళ సంగతి ఏంటి అంటే రిజర్వేషన్లని అందుకోని అన్టచబిలిటీకి దగ్గరున్న మాల మాదిగ వెనుకబడిన ఈ జాతుల పరిస్థితి ఏంటి? ఇది కదా ప్రధానంగా మనం చర్చించాల్సింది. కాబట్టి మీరు అన్నట్టుగా నేనే ఉంటున్నంటే ఇది ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కాదు, సామాజికంగా ఒక అస్పృశ్యత అన్టచబిలిటీ మూలాన్ని ఇచ్చిన ఒక రిజర్వేషన్. ఈ రోజు అన్టచబిలిటీ అంటే ఈ మాల సామాజిక వర్గం అయితే ఏంటి, మాదిగ సామాజిక వర్గం అయితే ఏంటి, మిగిలిన సమాజం అంత టచబిలిటీలోకి వచ్చిందా నీకు? లేదే. మరి ఎందుకు నన్ను సపరేట్ చేస్తున్నావు అనేది ఈ మాల సామాజిక వర్గం వాదించేది. అందుకనే మొన్న 2004లో మన రామచంద్రరాజు కమిషన్ వేసిన తర్వాత ఈవి చెన్నయ్య దాన్ని ప్రధానంగా కొట్టేయడానికి కారణం ఏంటంటే ఇందులో క్లాసిఫికేషన్ మైక్రో క్లాసిఫికేషన్ అనేది కుదరదు. ఎందుకు అంటే 361 ఒక ఆర్టికల్ అనేది అడ్డం వస్తుంది. దీన్ని సవరిస్తేనే కేవలం జరుగుతుంది, దీన్ని సవరించకుంటే నీ వల్ల కాదు అనేది క్లియర్ గా ఈవి చెన్నయ్య కేసులో మనం స్పష్టంగా క్లియర్ అయింది. ఓకే, అంటే మీరు ఉప కులాలు అంటున్నారు, అంటే మీరు దొబ్బి తింటున్నారని 2 కులాల మధ్యలో ఇట్లా జరుగుతుందంటే వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉప కులాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే 50 ఉప కులాలు ఉంటాయి. దాంట్లో డక్కలి, చిందు, ఈ మాల, మాస్టా ఇంకా కొన్ని కులాలు ఉంటాయి. సో ఆ కులాలు కూడా నేటికి అంటే ఇప్పుడు మాల మాదిగలు ఉన్నంత అప్డేట్గా అన్ని రంగాలలో వాళ్ళు లేరు. సో ఇప్పుడు ఈ వర్గీకరణ అమలైతే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అంటే అది జరగదా? లేకపోతే ఇంతవరకు వాళ్ళు ఒక నిమిషం అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా అట్లా ఉండడానికి కారణం ఏంటంటే ఈ మాల మాదిగలు ఉన్నంత అప్డేట్ గా వీళ్ళు లేకపోవడానికి కారణం ఏంటి? దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వాలైతే ఏంటి, తర్వాత ఈ వర్గంలోనే అభివృద్ధి చెందినటువంటి మాల సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం వాళ్ళ ఉపకులాలను పట్టించుకోకపోవడం. ప్రధానంగా అంబేద్కర్ ని ఈ రోజు మాలా మాదిగ సామాజిక వర్గం ఏదైతుందో వీళ్ళు ఆర్థిక పరంగానే రిసీవ్ చేసుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మళ్ళీ నేను దీన్ని అండర్లైన్ చేస్తున్నాను, ఆర్థిక పరంగానే స్వాగతిస్తున్నారు. నేను ఉపకులాలను దగ్గర చేసుకుంటే నేను ఇంకా ఈ డబ్బు వాడికింత పోతుంది కదా. కాబట్టి విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళని దగ్గర రానియకుండా చేసుకుంటే ఇది డక్కలు అయితేంది, మోచి అయితేంది,
రెల్లి అయితే ఏంటి, ఆది ఆంధ్ర, కొన్ని ఉపకులాలు అని చెప్పబడుకున్న వీటిని దగ్గర తీసుకుంటే నాకు ఆర్థిక పరంగా నేను లబ్ధి పొందలేను, అందుకనే దాన్ని దూరం చేసుకున్నారు ఒకటి. రెండోది, వాళ్ళకు కూడా ఆ సామాజిక వర్గంలో చైతన్యం రాలేదు. చైతన్యం రావాలని నేను చెప్పడం కాదు, ఇప్పటి వరకు 1965 నుంచి వేసిన ప్రతి కమిటీ, నిన్న వేసినటువంటి చంద్రచూడ్ కమిటీకి కూడా వాళ్ళు సూచించింది ఏంటంటే అభివృద్ధికి, అంటే ఈ డెవలప్మెంట్ కు ఎవరైతే ఏ ఉపకులాలైతే నోసుకోలేదో గవర్నమెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పించాలి అని ప్రతి నివేదికలో ఉంది. ఉషా మేరా దాంట్లో ఉంది, రామచంద్రరాజు కమిషన్ లో ఉన్నది, లాకూర్ కమిటీలో ఉన్నది, ప్రతి దాంట్లో ఉన్నది. మన ప్రభుత్వాలు చేసినాయా? చేయలేదు. మీరు అడిగిన దానికి ఇంకోటి దాని డైరెక్ట్ సమాధానం ఏంటంటే, మాలా మాదిగ సామాజిక వర్గం ఈ రోజు వీళ్ళు 2 సామాజిక వర్గాలు ఏమంటుందంటే 32 లక్షల పైచలకు మా సామాజిక వర్గం ఉంది, 16 లక్షలు 17 లక్షలు మాల సామాజిక వర్గం ఉన్నది అని అనడం మూలాన ఈ రాజకీయ నాయకులు ఏం చేసిందంటే ఈ ఉపకులాలని వదిలేశారు. మిగిలిన ఈ ఉపకులాలు ఎన్ని ఉన్నాయి? 1 లక్ష 2 లక్షలు ఉంటాయి. రాజకీయ నాయకుడికి ఏం కావాలి? ఓటు కావాలి, సీటు కావాలి. అదే నేను ఈ 32 లక్షలన్నా దొబ్బుకోవాలి, ఈ 16 లక్షలన్నా దొబ్బుకోవాలి. వీడు గోసిగాడు గొంగడిగాడు ఎక్కడ పోతే నాకేంటి? కాబట్టి వీళ్ళని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ముందు కూడా మళ్ళీ కేటగరైజేషన్ చేస్తే కూడా ఈ ఉపకులాలు, నేను యాక్చువల్లీ ఉపకులాలు అని అనకూడదు, ఎందుకనకూడదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు 59 కులాల్లో ప్రతి కులానికి సెపరేట్ ఐడెంటిటీ అనేది ఉన్నది. ఒక కులానికి ఇంకో కులం ఆశ్రిత కులం కాదు, ఏ కులానికి ఆ కులం ఐడెంటిటీ ఉన్నది. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఇది ఆశ్రిత కులాలు కాదు. ఒకవేళ మీరు ఆశ్రిత కులాలే అనుకుంటే, సబ్ కాస్ట్ అనుకుంటే, వీళ్ళని మాదిక సామాజిక వర్గంలో ఈ 4 ఏళ్లలో నేను డైరెక్ట్ మందకృష్ణ అన్నకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. 23,000 ఉద్యోగాలు వచ్చినాయని మీరు అన్నారు కదా, ఈ మొన్న కేటగరైజేషన్ జరిగినప్పుడు పర్టికులర్లీ 2000 సంవత్సరం నుంచి 2004కు అప్పుడు సబ్ కాస్ట్కి వచ్చిన ఉద్యోగాలు ఎన్ని అది తేల్చి చెప్తే ఈ ఆశ్రిత కులాలు సబ్ కాస్ట్ అనుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా సంతోషపడతారు మిత్రమా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ వల్ల సామాజిక న్యాయం జరగదా? సామాజిక న్యాయం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నిజంగా నేతి బీరకాయలో నెయ్యంత ఉంటుందో ఈ వెనకబడ్డ కులాలైతే ఏంటి, ఈవెన్ మాలా మాదిగకు జరిగే, మాదిగకు ఎస్పెషల్లీ జరిగే లాభం అనేది నేతి బీరకాయంలో నెయ్యి ఎంత ఉంటుందో వాళ్ళకు కూడా అంతే వస్తుంది. ప్రధానంగా అంతే తప్ప మరొకటి ఏమీ లేదు. నేను ఆల్రెడీ చెప్పినాను, నేను చెప్పడమే కాదు, మేధావులు అనుకునేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, తర్వాత విద్యావేత్తలు వీళ్ళందరూ ఏదైతే ఉంటున్నారో ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ అనేది అసలు ఈ కేటగరైజేషన్ అనేది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? అంతకంటే ఎక్కువ అన్నా మందకృష్ణ అన్న మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. దీనికి బదులు మీరు ప్రైవేట్లో రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని పట్టుకొని వచ్చి ఉండుంటే నిజంగా దళిత జాతికి మొత్తం కూడా మీకు పాదాభివందనాలు చేసేది. ఇప్పటికైనా ఈ ఒక్క అంటే విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసి ఉండడం అనేది ఎంత కష్టం అంటే, దాదాపుగా 1994లో నేను ఎప్పుడైతే డిగ్రీ చేస్తున్నానో అప్పుడు నా మిత్రులు, విడిపోయిన మిత్రులు ఈ రోజుకు కలుసుకోలేకపోతున్నాం. మేము మాలా మాదిగా 2గా విడిపోయాం. ఎంతకాలం అని విడిపోదాం? అందుకనే ఒకసారి విడిపోయిన తర్వాత, ఒకసారి ఒక అలజడి సృష్టించిన తర్వాత మళ్ళీ అందులో నార్మల్ పొజిషన్ని రీఇన్స్టేట్ చేయడానికి దాదాపుగా అంత సులభం అయితే కాదు. కాబట్టి మిత్రులారా ఆలోచించండి. సో మీరు చెప్పినట్లుగా ఇదైతే ఆ రకంగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. అయితే మీరు ఏమంటారంటే విడిపోయినాక మళ్ళీ కలవడం కుదరదని అంటున్నారు. మొన్న ప్రొఫెసర్ కాసిం గారు ఏమన్నారంటే మీకు మాకు మంచం పొత్తుందా కంచం పొత్తుందా అనే వాక్యాలు కూడా మాట్లాడారు. సో మంచి ప్రశ్న మాట్లాడారు. వాస్తవానికి ఏంది అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఏముంది? ఆయన మాటల్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు? రైట్. సో నేను ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజలకు,
తెలంగాణ ఆంధ్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, కంచం పొత్తు మంచం పొత్తు ఈరోజు పర్టికులర్గా కొద్దిమంది మేధావులు చెప్తేనే మనకు తెలుసా, కొద్దిమంది మేధావులు చెప్తేనే తెలుసా మనకు. ఇది లేదు. కంచం పొత్తు మంచం పొత్తు మాల మాదిగకు, మాలలో ఉన్న ఇంకా ఆ సబ్ కాస్ట్ అని నేను అనకూడదు. ఇంతదాకా మన చరిత్రని చూసుకుంటూ వస్తే సబ్ కాస్ట్ అనే ఒక అంటే పదాన్ని ఆపాదించారు కాబట్టి నేను అది మాట్లాడాల్సి వస్తుంది. ఈ సబ్ కాస్ట్లతోటి మనకు కంచం పొత్తు మంచం పొత్తు ఉన్నదా? లేదు కదా. అట్లాంటప్పుడు ఇక ముందుంటుందని ఎట్లా అనుకుంటున్నారు? ఒకటి. రెండోది, ఇదే సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గం అయితేంది, మాదిగ సామాజిక వర్గం అయితేంది, ఇప్పుడు ప్రధానంగా దేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ దగ్గర నుంచి తీసుకుంటే మొన్నటి వరకు ఈ రోజు వరకు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బట్టి విక్రమార్క సార్ని తీసుకుంటే ఏంటైతే, ఇందులో కంచం పొత్తు మంచం పొత్తు మీ సామాజిక వర్గంతో మీ సమాజంలో మీరు డెవలప్ అయిన తర్వాత కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటున్నారా? నెంబర్ 1 క్వశ్చన్. లేదు కదా. మాల సామాజిక వర్గంలో ఇప్పుడు వివేక్ వెంకటస్వామి సార్ అయితే ఏంటి, అక్కడ నేనన్నట్టుగా దేశ ఉప ప్రధాని అయితే ఏంటి, తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ఏంటి, అంటే నిన్నటి చెప్పిన క్రీమీ లేయర్ ఉండాలని గాయి గత్తర అయిపోయి ఒక తీర్పిచ్చినటువంటి గవాయి అయితే ఏంటి. వీళ్ళు ఆ ఒక సామాజిక వర్గంలో అంటే డామినెంట్ సామాజిక వర్గంలో నుంచి డెవలప్ అయిన తర్వాత నీ వర్గంలోనే కింద ఉన్న గోసి గాని గొంగడు గాని నువ్వు చూసుకుంటున్నావా? వాళ్ళతోటి కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటున్నావా? పెట్టుకోవట్లేదు. కానీ ఎందులోకి వచ్చిన వాళ్ళతోటి కంచం పొత్తు మంచం పొత్తు? రిజర్వేషన్ పొత్తులో మాత్రం బరాబర్ కూర్చుంటున్నావు అంతటి నువ్వు. ఆ గోసిగాడు గొంగని గాని తోటి, ఆఫ్టర్ ఆల్ ఆ గోసిగాడు గొంగని గాడు నీకు కంచం పొత్తు మంచం పొత్తు వద్దు, కానీ రిజర్వేషన్ పొత్తు మాత్రం వాడు చదువుకుంటానంటే వానికి మన ఆర్థికంగా సామాజికంగా ఇంకా దూరం నెట్టేస్తున్నావు. వాడు నీతో తలపడగలడా? మీరు అడిగిన క్వశ్చన్కు సమాధానం అది. సో ఒక విధంగా అంటే మీరు క్రిమిలేయర్ అన్నారు. నిజంగా క్రిమిలేయర్ వస్తే క్రిమిలేయర్ కనుక తీసుకొస్తే నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా? మరి ఇది ఆల్రెడీ మన మేధావులందరూ చెప్తూనే ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్ట్గా చెప్పాలంటే ఆల్రెడీ చాలా మంది మేధావులు చెప్తున్నారు. క్రిమిలేయర్ అనేది ముందు ప్రధానంగా ఎస్సీ జాబితాలోకి వర్తించదు. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఈ వర్గాలు ఏదైతుందో దానికి నాట్ అప్లికబుల్. ఇది అప్లికబిలిటీ ఎవరికి ఉంటుంది? బీసీ వర్గానికి ఉన్నది. ఎందుకంటే సామాజికంగా ఆర్థికంగా రెండు పరాలుగా వచ్చినటువంటి రిజర్వేషన్లు ఇవి. ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ బీసీలకు వచ్చింది కాబట్టి అక్కడ క్రిమిలేయర్ వచ్చింది. కానీ షెడ్యూల్ క్యాస్ట్ జాబితాలో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలకు ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ కాదు, ఇది సామాజిక పరమైనటువంటి రిజర్వేషన్. నేను మొట్టమొదటి నుంచి అదే చెప్తున్నాను. కాబట్టి ఇందులో క్రీమీ లేయర్ ఇది వర్తించదు. ఒకవేళ ఈరోజు అన్న మందకృష్ణ మాదిగన్న ఇంకా మీరు మేధావులు చెప్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో మీరు చెప్తున్నారు క్రీమీ లేయర్ ఎందుకు ఉండకూడదు అని అంటున్నారే. బాగుంది. ఇప్పుడు ప్రధానంగా అన్న మీకు చేతులెత్తి నీకు చెప్పేది ఏంటంటే, మన ముర్ము దేశ ప్రధాని, గతంలో ప్రధాని రామనాథ్ కోవింద్, తర్వాత మన మోచుకుల నుంచి వచ్చినటువంటి మన ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి సీఎం మాయావతి గారు అయితే ఏంటి, వీళ్ళకి సామాజికంగా ట్రీట్మెంట్ ఎక్కడున్నది? ఒకవేళ ఇప్పుడు ఈ రోజు వీళ్ళు డెవలప్ అయ్యారు, ఒక 4-5 తరాల తర్వాత వాళ్ళు మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్లు మినిస్టర్లు అవుతారనే ఒక గ్యారంటీ నేను ఇవ్వగలనా, మీరు ఇవ్వగలరా? అలాంటప్పుడు వీళ్ళు ఈ రోజు సామాజికంగా డెవలప్ అయినారు కాబట్టి వాళ్ళని క్రీమీ లేయర్లో పెట్టేద్దాము, రిజర్వేషన్కు దూరంగా చేద్దాము అని అంటే రేపు 4-5 తరాల తర్వాత ఆ అన్టచబిలిటీ అనేది వాళ్ళకి అట్టనే ఉంది కదా. ఒకవేళ దరిద్రుడు అయింది అనుకుందాం, అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దరిద్రాన్ని అనుభవించకున్నా కూడా ఈరోజు ప్రధానంగా కులం అనేది నేను చెప్పిన ఈ 4 పేర్లు అయితే ఉన్నాయో ఇవి అంటే రామ్నాథ్ కోవింద్ అయితుంది, బాలరాముడి ఒక ఆయన ప్రతిమని ప్రతిష్టాపనకు
రామనాథ్ కోవింద్ని పిలిచారా, లేదంటే ముర్మిని పిలిచారా? అక్కడ అప్పర్ క్యాస్ట్ తో పాటు ఈక్వల్గా కూర్చోబెట్టారా? లేదే. మరి ఈ రోజు మీరు ఒక క్రీమీ లేయర్ ని ఎలా ఎత్తుకుంటున్నారు మీరు? రేపు ఈ సామాజిక వర్గం డెవలప్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ వర్గాలు ఏదైతుందో వాళ్ళ 4-5వ తరంలో వాళ్ళు సప్రెస్ చేయబడితే, వాళ్ళకి ఈరోజు నువ్వు క్రీమీ లేయర్ని మనం వృద్ధేస్తే, రేపు సామాజికంగానే వెనకబడిపోయిండు, ఆర్థికంగా కూడా వెనకబడిపోయినాడు. ఈ రోజు రేపు వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ ని ఏ రకంగా మీరు అట్రిబ్యూట్ చేస్తారు? ఇది ప్రధానంగా తప్పు కదా. కాబట్టి మానుకోండి. ఇది కరెక్ట్ అయితే కాదని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఓన్లీ మాల మహానాడు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నది. సో మిగతా కులాలు కూడా ఎందుకు మాల మహానాడుతో కలిసి రావట్లేదు? అంటే లైక్ ఉప కులాలు ఉంటాయి కదా, 2 కులాల మధ్యలో పంచాయతీ అయిపోతుంది ఇది. అంటే మిగతా కులాలు మొత్తం ఎందుకు ఇప్పుడు మాల మహానాడు లైక్ వర్గీకరణకి వ్యతిరేకంగా చేస్తున్నది? మాదిగ సామాజిక వర్గం ఎంఆర్పిఎస్ తరపు నుండి వాళ్ళు అనుకూలంగా చేస్తున్నారు. ఈ యొక్క కులాలు ఎట్ సపోర్ట్ ఉన్నాయి. అయితే మనం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంది, తెలంగాణలో మరో రకంగా ఉంది. దేశంలో తీసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ప్రధానంగా దేశంలో తీసుకుంటేనేమో ఇది మాదిక సామాజిక వర్గం, దానికి అనుబంధ కులాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే దేశం మొత్తంగా తీసుకున్నప్పుడు మాదిగ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం కంటే ముందుండిపోయి, అంటే కుల పరంగా కొద్దిగా వృత్తిపరంగా వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఉన్నారు. అందుమూలన దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మాలా మాదిగ అంశాలని మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అవుట్ రైట్గా మాల సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకిస్తుంది. అదే తెలంగాణలో తీసుకుంటే నిన్న మొన్నటి వరకు కూడా గాలి వినోద్ కుమార్ గారు, తర్వాత డాక్టర్ గోపినాథ్ గారు ఇది ఉమ్మడి రిజర్వేషన్లని అన్నదమ్ముల్లాగా విభజించుకొని మనం కలిసి ఉందాము అని తెలంగాణలో అనేక డిబేట్లు, అనేక చర్చలు జరుగుతున్నాయి. మీరన్నట్టుగా తెలంగాణలో దీన్ని ప్రధానంగా దీన్ని ఏమీ వ్యతిరేకించట్లేదు. కాబట్టి ఇక్కడ మనం వర్గీకరణ చేసుకుందాం. ఎట్లా చేసుకుందాము? అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారమే వెళ్ళిపోదాము. ఆయన అంటే అంబేద్కర్ని మీరు అడగకూడని దానికి కూడా చెప్తున్నాను సమాధానం. అంబేద్కర్ని మనం ప్రధానంగా ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ ఒక్కటి పక్కన పెడితే మిగిలినదన్నిటి కూడా మనం కలిసి ఉన్నాం. మాలా మాదిగలం ఒక్క రిజర్వేషన్ దగ్గర కాకుండా ఇంకా ఎక్కడ విడిపోయినా మనం ఎక్కడ విడిపోలేదు. ప్రధానంగా కొద్దిమంది మేధావులు అంటున్నారు మీతోటి కంచం పొత్తు మంచం పొత్తు మాకు లేదు అంటున్నారు. కంచం పొత్తు మంచం పొత్తు మహానుభావా, నేను ఆల్రెడీ చెప్పిన మన కమ్యూనిటీలోనే డెవలప్ అయిన ఒక సంపన్న వర్గం ఆ కింది వర్గంతో కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకోవట్లేదు. ఇది అసత్యమని ఎవరైనా నాతోటి డిబేట్ చేయగలరా? లేదంటే మీకు తెలియదా? కాబట్టి అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం మనం రిజర్వేషన్ని పంచుకుందాం. తర్వాత ఒకే ఒక్క అంశం, రిజర్వేషన్ అనేది ఒక్కటి దగ్గర కదా మనం విడిపోయింది. కాబట్టి మిగిలిన అంశాల్లో మనం ఖచ్చితంగా కలిసి ఉంటాం. రాజ్యాధికారం వైపే మనం స్టెప్ వేసుకోవడం కరెక్ట్ అని నేను ఈ దళిత జాతి ప్రజలకందరూ కూడా విన్నవించుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు రాజ్యాధికారం దిశగా అని మీరు అన్నారు. సో మాల మహానాడు అంటే అదొక సంఘం, ఎంఆర్పిఎస్ అనేది ఇదొక సంఘం. అంటే ఏబిసిడి వర్గీకరణ ఎజెండాతోటి ఎంఆర్పిఎస్ వెళ్ళింది. ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇదే ఎస్సీ సామాజిక వర్గంలో డిఎస్పి నుండి విశారదన్ మహారాజు, తర్వాత మొన్నటికి మొన్న బిఎస్పీలో జాయిన్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మళ్ళీ ఆయన రిటర్న్ బీఆర్ఎస్లోకి వెళ్ళిండు. మీరు అంటున్న రాజ్యాధికారం మీ దాంట్లోనే, అంటే ఇప్పుడు 2 చూసుకుంటే ఒకటి మాల మహానాడు ఎంఆర్పిఎస్ సంఘాలుగా ఉన్నాయి. ఇక్కడ డిఎస్పి మొన్న సంఘం నుండి పార్టీలోకి వెళ్ళిపోయింది, పార్టీగా ఆవిర్భవించింది. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన బిఎస్పి అని చెప్పేసి మళ్ళీ ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. మీ సామాజిక వర్గం క్లారిటీగా లేదు మెయిన్ లీడర్లు, అంటే అది మీ దగ్గర నుండి వస్తున్న మాటే, అంటే మీ సామాజిక వర్గాల ఎస్సీ కమ్యూనిటీ నుండే ఈ మాట వినిపిస్తుంది. వీళ్ళు ఎట్లా అవుతుంది అని అంటున్నారు. ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా ప్రజలు వెళ్తారు. ఎందుకంటున్నంటే ప్రధానంగా ఎందుకంటున్నంటే ఈరోజు మనము ఉత్తరప్రదేశ్లో
దళిత సామాజిక వర్గం నుంచి బీఎస్పీ ఏ రకంగా అయితే అధికారాన్ని చేపట్టిందో తర్వాత 1985 నుంచి 91 వరకు మీరు అడిగిన దాని ప్రకారం అప్పుడు కన్షీరాము ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు ప్రజల మధ్య ఎస్పెషల్లీ కలిసి ఉన్నటువంటి ఈ జాబితాకు ఎంతవరకు వచ్చిందంటే రాజకీయంగా అప్పుడు 1989 ఆ ప్రాంతంలో గతించినటువంటి రామారావు 40 సీట్లు ఇస్తాను, మీకు 40 సీట్లు ఇస్తాను అని ప్రతిపాదించినప్పటికీ బీఎస్పీ ఒప్పుకోలేదు. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఈరోజు ఒక XYZ ABC అనే వ్యక్తులు దీంట్లో నుంచి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనేదే సత్యమైతే, అంటే ఇక రాజ్యాధికారం రాదు అనేది సత్యమైతే, ఆ రోజు కలిసినటువంటి 1985 నుంచి 91 వరకు ఒక యూనిటీని గమనించి రామారావు ఎన్టీ రామారావు 40 సీట్లు ఇస్తానని ఏ రకంగా ముందుకొచ్చిండు. ఈ రోజు ఏ పార్టీ కూడా రెండు సీట్లు కూడా ఇవ్వట్లేదని ఎందుకంటున్నాయంటే ఈ చీలిక వచ్చింది. మళ్ళీ ఈ చీలిక నుంచి బయటపడాలంటే మేధావులైనటువంటి మనం దీని ముందుండి చర్చించుకోవాలి. ఇలాంటి వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ దళిత కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బలంగానే ఉంది, ఇక ముందు కూడా ఉంటది. కాబట్టి ఈ వచ్చిపోయే వాళ్ళు అనేది మనకు ముఖ్యం కాదు, ఇక వస్తారు. ఇప్పుడు అదే ప్రధానంగా మీరంటున్నా చెప్తే నేను మన డిఎస్పి విశారదన్ సార్కు చాలా రుణపడి ఉంటాను. నేను ఆయన చేసే ఒక ప్రయత్నం అనేది ఉన్న చూడండి. ఆయన ఏమంటుండో ఒక కాన్షీరామ్ ఐడియాలజీ, ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత రాజ్యాధికారం వైపు అడుగులేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు. ఆ తర్వాత ఇప్పుడు మన ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ విశారదన్ సారు చాలా ముందుకెళ్తున్నారు. దీనికి మన మాలమాదిగా సామాజిక వర్గమే అనేక తూట్లు పొడుస్తున్నది. పాపం ఇది కరెక్ట్ కాదు. సారుతో పాటుగా మనందరం కూడా వెళ్తే ఒకానొక దశలో అప్పుడు మొన్న మునుగోడు ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు కూడా డిఎస్పీ ఇక్కడ నుంచి బీఎస్పీ పోయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు వీళ్ళ మధ్య చీలికొచ్చేసి ఓట్లు చీలిపోయినాయి. అనేక సందర్భాల్లో అనేక వేదికలమైన మీద నుంచి కూడా మన విశారదన్ సారు ఇదే మాట చెప్పారు. కాబట్టి మిత్రులు కొద్దిమంది మేధావులు అనుకునే వాళ్ళు వాళ్ళ ఆర్థిక లాభాల కోసం అయితే ఏంటి, సామాజిక లాభం కోసం అయితే ఏంటి, మరొక దానికోసం అయితే ఏంటి, ఏదో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మన దళిత జాతి అంతా కూడా దాన్ని గమనిస్తూనే ఉన్నది. ఇక ముందు నుంచి కూడా మనం అందులో చాలా చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈరోజు మొత్తం మన డేటా తీసుకుంటే ఒక 60-70 లక్షల్లో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం, మేధావి వర్గము, తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొద్దిమంది, వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు, చాలా మైన్యూట్ కదా. అదే మేధావులైనటువంటి మనందరం ముందుకెళ్తే వీళ్ళు ఎక్కడికి పోతారు, రాజ్యాధికారం మనదే అవుతుంది. ఓకే సార్, మీరు అన్నట్టు ఇప్పుడు బీఎస్పీ మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్నారు. సో భవిష్యత్తులో ఏదైతే వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళు మొత్తం బీఎస్పీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా? ఇది ఒక రాజకీయమైనటువంటి అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రధానంగా అంటే మానవ జాతి ఏంటంటే తన స్వలాభం కోసము చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇందులో కాన్షీరామ్ చేసినంత సేవ, తర్వాత ఈ పొలిటికల్ ఒక ఎత్తుగడలు, ఆ తర్వాత మాయావతి అంత దూరం ప్రయాణించలేదని దళిత జాతి అందరూ కూడా అనుకుంటున్నారు. ప్రధానంగా మొన్నటి కూడా వాళ్ళ అల్లుడికి మళ్ళీ బీఎస్పీని ప్రధానంగా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్తాం, వెళ్తూనే ఉన్నారు దేశ ప్రజలందరూ కూడా. ఆ రకంగా ఖచ్చితంగా దళిత రాజ్యాధికారం వస్తుంది. అయితే నేనేమంటున్నానంటే ఈ చీలిక రావడం మూలాన
ఈ రాజకీయమైనటువంటి ఈ ఈ కొంత ఏదైతే ఈ శూన్యత అనండి, లేదంటే రాజకీయ పరంగా కొంత ఈ కేటగరైజేషన్ అనండి, ఏదైనానండి, ఇది కొంతకాలం పనిచేస్తుంది, ఎల్లకాలం పనిచేయదు. ఖచ్చితంగా నా దళిత జాతి ముందుకు వస్తుంది, దళిత జాతి ముందుకు వచ్చి ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి దీంట్లో మీకు డౌటే లేదు. ఈరోజు నేను ఉంటా వెళ్ళిపోతా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వస్తాడు పోతాడు, విశారదన్ సార్ వస్తాడు పోతాడు, కానీ మేధో సంపత్తు మేధావి వర్గం మాత్రం అలానే ఉంటుంది, ఆలోచిస్తుంది, ఆలోచించే ఓటేస్తుంది. సో చివరిగా కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికారం అనేది చేపడతారు. ఇప్పటి కాకుండా ఇప్పటికే ప్రధాన పార్టీలు చాలా వరకు కూడా మొన్నటి కూడా కేసీఆర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. దళితుడే మొట్టమొదటి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని అన్నాడు. అంటే ఆయనకున్నటువంటి రాజకీయ చతురత అంటారా, లేదంటే ఆయనకున్నటువంటి ఆ జ్ఞానం అంటారా, లేదంటే ఆయన తీసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారా, దళితులు చాలా చాలా ముందుకు పోతున్నారు. కాబట్టి ఒక గాలం వేద్దాం, గాలం వేసి దళితులు మొత్తం ఇటు తిప్పుకుందాం అనే ఒక ఒక దీన్ని విసిరాడు, ఒక కుక్కకు బొక్కలాగా విసిరాడు. అందులో మనందరం కూడా సమిధలం అయిపోయాం. కాబట్టి మిత్రులారా, చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాకపోతే అది నేను చూడకపోవచ్చు, నువ్వు చూడకపోవచ్చు. మార్పు అనేది ఓవర్ నైట్ రాదు, కొంత టైం పడుతుంది. దానికోసం మనం వేచి ఉండాలి. సో చివరిగా మనం అంటే మీరు ఇంకా వర్గీకరణకి వ్యతిరేకంగా, అదే విధంగా ఈ ఎస్సీలకి మేలు జరిగే విధంగా సప్పండ వర్గాలు ఏవైతున్నాయో ఏ విధంగా పోరాటం చేయాలనుకుంటున్నాను? నేను దాని విషయంలోనే వర్గీకరణని సపోర్ట్ చేస్తూనే ఒక పాట కూడా రాశాను. ఆ పాటని మీ ముందుంచి పాడి నేను ఇంతటితోటి మీకు సెలవు తీసుకుందని అనుకుంటున్నాను. సో దీన్ని మీరు అనుకోకుంటే కాస్త మా ప్రేక్షకులకు కూడా వినిపిస్తారని నేను అనుకుంటున్నాను. సో మిత్రులారా, దీన్ని చాలా దూరంగానే ఆలోచించి, నేను చైల్డ్హుడ్ నుంచి అంటరానితనం అయితే ఏంటి, తర్వాత ఆర్థికంగా పడినటువంటి బాధలు అయితే ఏంటి, అప్పటి చైల్డ్హుడ్ నుంచి నిన్న మొన్నటి వరకు కూడా నేను అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఏంటి, వీటన్నిటిని తర్వాత ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో వచ్చినటువంటి అంబేద్కర్ యువజన సంఘం ఏ రకంగా అయితే కులాల వారిగా విడిపోయిందో, మాలామాదిగా వర్గాలుగా విడిపోయిందో ఆ నేపథ్యం అయితే ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ దాని నుంచి ఒక పాట రాశాను. దీంట్లో మనం రిజర్వేషన్స్ పంచుకున్నాం. ఎట్లా పంచుకున్నాం? ఒక 4 చరణాల్లో ABCD అనే ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆలోచించండి నా మేధావి దళిత ప్రజలారా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దొబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దొబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. మా పుట్టుకేవో ప్రశ్నార్థకం, ఆకలి కేకల సుడిగుండాలు, రైలు కట్టెలే ఆవాసాలు మాలా మాదిగా, లేదంటే ఆ బొందల గడ్డర మాలా మాదిగా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దొబ్బుకుపాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా, నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా. పైసా పైసా పోగు చేసి పట్నం నిన్ను పంపిస్తే, అంటరాని వాడివాని మాలా మాదిగా, నీకు అద్దె గదులే ఇస్తలేరు రమాలా మాదిగా. అద్దె గదులే ఇవ్వకుంటే రమాలా మాదిగా, నువ్వు హాస్టల్ నుండి చదువుకుంటేవా మాలా మాదిగా. నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దొబ్బుకుపాయే,
ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా పూట పూట పస్తులుండి డిగ్రీ పీజీ చదువుకొని ఉద్యోగ వేటకెళితే మాలా మాదిగా నీకు చంద్రచూడు అడ్డమొచ్చర మాలా మాదిగా చంద్రచూడు వర్గీకరణ మాలా మాదిగా మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టారా మాలా మాదిగా మీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దొబ్బుకుపాయే ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా షెడ్యూల్ కులాల జాబితాలోని సంపన్న బిడ్డలారా సంపన్న బిడ్డలారా రిజర్వేషన్ వారసులారా కంచం పొత్తు మంచం పొత్తు నాతో ఉన్నదా రిజర్వేషన్ పొత్తుకేమో ముందే ఉంటారా నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దొబ్బుకుపాయే ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా అంబేద్కర్ వారసుడా జై భీమ్ అనే జ్ఞానవంతుడా రిజర్వేషన్ ఊతాకర్రను మాలా మాదిగా నీవందరికీ అందించర మాలా మాదిగా నీవందరికీ అందించర మాలా. సో నిజంగా బాగుంది సార్ పాట కూడా. మీరే రాసిన పాట? ఆ ట్యూనింగ్ అనేది కాపీ అండి, కానీ పాట మాత్రం నేను రాశాను. బాగుంది, పాట కూడా బాగుంది. థ్యాంక్ యూ. మీరు సమయం ఇచ్చి ఒక చరిత్రాత్మకమైన తీర్పు పైన భవిష్యత్ తరాల గురించి ఒక అద్భుతమైన విశ్లేషణ చేసినందుకు కాందాన్ మీడియా ద్వారా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా తప్పకుండా కాందాన్ మీడియా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. మరికొన్ని విషయాలు కూడా మీ మీ అంటే మీ విశ్లేషణలో ఈ ప్రజలకు తెలిసే విధంగా కాందాన్ మీడియా ప్రజలకి చూపించడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు ఏబిసిడి వర్గీకరణ పైన మనతో డిబేట్ లో పాల్గొన్న ప్రొఫెసర్ యాదగిరి సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సతీష్ మందుల, ఇది మన కాందాన్.